వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. కోవూరు నియోజకవర్గం ఊటుకూరు పంచాయతీ సంబంధించిన దాదాపు 44 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా ఆ పదవికి రాజీనామా చేసి ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమీక్షలు కూడా టీడీపీలో చేరడం జరిగింది. నెల్లూరు జిల్లాలో కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జరిగే అవకాశం ఉంది. కొంతమంది ఏదైతే వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్లు సార్ చెప్పండి సార్, ఎందుకని మీరు వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు? మేము చంద్రబాబు నాయుడు 10,000 చేస్తానన్నాడు. అదేవిధంగా ఈ 4 సంవత్సరాలు మేము వాలంటీర్ వ్యవస్థ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు వస్తే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడు కాబట్టి అదేవిధంగా మాకు వాలంటీర్లు 10,000 ఇస్తానని చెప్పాడు. దీనికి ఇది మేము స్వచ్ఛందంగా చేసుకుంటూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఇది చెప్పిన మాట మీద నమ్మకంతో మా ఊరు వంశీకృష్ణారెడ్డి బాండెడ్డి గారు చెప్పినట్టుగా మేము ఇట్లా వాళ్ళ కోసం మేము వచ్చి చేతంగా జరిగింది. అంటే స్వచ్ఛందంగానే మాకు ఇష్టపూర్వకంగానే మేము వచ్చి చేస్తాం. ఇక్కడ కొంతమంది వాలంటీర్లు కూడా సార్ ఏంటి ఈ రోజు దేశ చరిత్రలో కూడా ఇది ఒక పెను సంచలనం కూడా చెప్పవచ్చు. వైఎస్ఆర్ పార్టీలు ఏదైతే ఉందో వాలంటీర్లు మా కార్యకర్తలని పదే చెప్తున్న వైసీపీ నేతలు కూడా ఈ రోజు వైసీపీ వాలంటీర్లు అందరూ కూడా రాజీనామా చేసి టీడీపీలో చట్ట కూడా సుపరిణామం కూడా చెప్పారు. ఏంటంటే ఎందుకని చెప్తుందంటారు? 52 సంవత్సరాల తర్వాత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళా అభ్యర్థిని మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించడం జరిగింది. మన కోవూరు శాసనసభ కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనేమి వారి కార్యవర్గం అయితేనేమి వ్యవహరించే తీరు పట్ల నిరసనగా ఒక ఊటుకూరు గ్రామంలో 40 మంది వాలంటీర్లు ఉంటే 40 మంది స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వాలంటరీ పదవికి రాజీనామా చేసి ఈరోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వాలంటీర్ అందరూ కూడా రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరండి అని పదే రాజకీయ నాయకులు ఒత్తిళ్లు చేసిన పరిస్థితి కూడా ఉంది. అదే కోవలో కూడా ఈరోజు వాలంటీర్లు అందరూ కూడా రాజీనామా చేసి టీడీపీ పార్టీలో చేరారు. ఏదైతే గతంలో కూడా మనం చూసే దాదాపు 5 సంవత్సరాలు కూడా వాలంటీర్లకు జీతం పెంచుతామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఏదైనా కొంతమంది వాలంటీర్లు కూడా జీతం పెంచమని అడిగితే వాళ్ళందరూ కూడా మీరు ఉద్యోగస్తులు కాదు, మీరు రిజైన్ చేయొచ్చు అని కూడా బెదిరింపులు చేసిన పరిస్థితి కూడా గతంలో కూడా మనం చూసాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా ఈ రోజు వాలంటీర్లు అందరూ కూడా ముమ్మూకుడుగా రాజీనామా చేసి టీడీపీలో చేసిన పరిస్థితి కూడా ఇక్కడ కొంతమంది సార్ ఏంటంటారు? వాలంటీర్లు గత 5 ఏళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాలంటీర్ని రాజీనామా చేసి మాకు కార్యకర్తలుగా పనిచేయండి అని చెప్పి పంపిస్తున్నారు. అందుకని వీళ్ళందరూ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో అదేదో మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా పనిచేసేదానికన్నా తెలుగుదేశం కార్యకర్తలుగా పనిచేస్తాం, శాలరీ కూడా పెరగద్ది అని చెప్పి తెలుగుదేశం మీద నమ్మకంతో, అందులో ప్రశాంత్ రెడ్డి గారు మేడం గారి మీద నమ్మకంతో ఒక మహిళకి మేము సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రశాంత్ రెడ్డి గారి నమ్మకంతో ఈ వాలంటీర్లందరూ తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మేడం గారు కూడా సపోర్ట్ ఇచ్చారు. గవర్నమెంట్ మన రాష్ట్రానికి అవసరం, ఖచ్చితంగా అవసరం అని చెప్పి ఎక్కువ మంది తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నారు. వాలంటీర్ని 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఊటుకూరు నాయకుడిగా ఉన్న కనపర్త నాగేంద్ర గారు 42 మందిని వాలంటీర్ని నియమించడం జరిగింది. తర్వాత నాగేంద్ర గారికి కొంత పరిమాణాల తర్వాత అన్యాయం జరగడం వల్ల ఆ వాలంటీర్లు ఇంకొక వర్గంలో చేరి అదే వాలంటీర్లు ఈరోజు మళ్ళీ బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. ఈ వాలంటీర్లందరినీ మంచి అవకాశం ఇచ్చి గ్రామంలో మంచి పనులు చేస్తారని జాయిన్ చేయించిన కనపర్త నాగేంద్ర గారే ఆ రోజు 2019లో వారి ఆధ్వర్యంలో ఈ రోజు చాలా మంది ఇక్కడికి వచ్చారు అని తెలియజేస్తున్నాం. వీళ్ళు వాలంటీర్ని ఒక కార్యకర్తగా వాడుకుంటూ అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళ పార్టీలో చేర్చుకోవడానికి కొన్ని ప్రలోభాలు కూడా చేసినట్టు మాట్లాడుంది. కూడా ఇది నెల్లూరు జిల్లాలో మొదలై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వాలంటీర్లు కూడా అందరూ కూడా కొంతమంది రాజీనామా చేసి టీడీపీలో చేస్తారనే సంకేతాలు కూడా ఇచ్చినట్టుగా ఈ కోవూరు నియోజకవర్గంలో కూడా జరిగిన పరిస్థితి. రానున్న ఏదైతే వైసీపీ నాయకులు ఏదైతే చెప్పారో అదే ఈ 5 సంవత్సరాలు కూడా వాలంటీర్లు అంటే వాళ్ళు వాలంటీర్లు ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించడం కూడా జరిగిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా కూడా వైసీపీ నాయకులు నమ్ముకుంటే మా జీవితాలు కూడా
పోతాయని, రానున్న రోజుల్లో మాకు భవిష్యత్తు కూడా ఉండదని కూడా ఈ రోజు కొంత దాదాపు 44 మంది వాలంటీర్లు రాజీనామా చేసి ఈ రోజు టీడీపీ పార్టీలు చేరాలంటే ఇదే ఉదాహరణ కూడా చెప్పవచ్చు. కెమెరా రూప్ కుమార్ తో ఎన్ఎల్ఆర్ చిన్న నెల్లూరు.